వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు అయితే 2 రెసిపీస్ మీ ముందు ఉంచుతున్నాను. ఫస్ట్ రెసిపీస్ అయితే మ్యాంగో మిల్క్ షేక్ అండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడటానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకుంటున్నానండి. మీరు చూడండి, మ్యాంగోని కట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. చాలామంది కట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మనం జ్యూస్ పట్టేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే చాలా సింపుల్గా మ్యాంగో జ్యూస్ పడుతున్నానండి. మిల్క్ షేక్ అండి మ్యాంగో. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా. వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటానండి. చూడండి, ఈ మిక్సీ జార్లో షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు అండి. సో నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ నేను బాయిల్ చేశాను, మిల్క్లో వేసుకున్నానండి. సో మనం టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. సో దీన్ని నేను ఒక్కసారి బ్లెండ్ చేసి తీసుకొస్తానండి. కొంచెం మెత్తగా అవ్వాలి. చూసారు కదండి ఎలా వచ్చేసిందో. సో దీంట్లో నేను కాచి చల్లార్చిన మిల్క్ 1 గ్లాస్ వేసుకుంటున్నానండి. ఇందులో ఆల్రెడీ షుగర్ వేసేసాను కాబట్టి ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాము. నేను ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నానండి. చూసారు కదా, చాలా మంచిగా మెత్తగా వచ్చేసింది కదండి. సో వీటిని గ్లాసులలోకి వేసేసుకుందాము. కింద పోకోకుండా నీట్గా వేసేసుకొని, చాలా చిక్కగా ఉంది కదండి. సో మనకి మిల్క్ అనేవి కలిపేసాం కదా, అందుకోసం చిక్కగా వచ్చేసింది. చూసారు కదండి, మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం డైరెక్ట్గా డ్రింక్ తీసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసాను. సో ఒకవేళ మీకు కూల్ సరిపోకపోతే 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత వీటిపై చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే చెర్రీస్ కానీ వేసుకొని డ్రింక్ తీసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దామా. చూడండి, మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ 1/2 లీటర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ 1/2 లీటర్ మిల్క్ ఈ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఈ పాలు వేడెక్కేలోపు మనం ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఒక మ్యాంగోని తీసుకొని పైన పీల్ని రిమూవ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా. నెక్స్ట్ మనం మ్యాంగో ముక్కలు కట్ చేసేద్దాం. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. జ్యూస్ కానీ రెసిపీస్ కానీ ఏవైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఈ విధంగా మీరు చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసేసి తీసుకోవచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసాం కదండి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటికి తగినంతగా మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను 2 స్పూన్ల వరకు, అంటే మినిమం 50 గ్రామ్ వరకు మనం షుగర్ని వేసుకోవాలండి. ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ కూడా ఇందులో వేసుకోవాలి కదండి. సో అందుకోసమని ఇలా నేను 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. సో ఒక్కసారి మనం బ్లెండ్ చేసుకుందాం. చాలా మెత్తగా మినిమం 10 to 15 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలండి. చాలా చాలా మెత్తగా పేస్ట్ లాగా రావాలండి. సో నెక్స్ట్ నేను ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో పేస్ట్ చాలా మెత్తగా బ్లెండ్ అయింది కదా, క్రీమీగా వచ్చేసింది. సో ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి.
చూసారు కదండి, మ్యాంగో పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి మిల్క్ అయితే బాయిల్ అయ్యాయండి. సో నేను పచ్చి మిల్క్ ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకున్నానండి. ఇందులో నేను ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. చూడండి, కస్టర్డ్ పౌడర్ నేను వేసుకునే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో 2 స్పూన్లు వేసేసుకున్నాను. మనకి అలా బబుల్స్ అనేవి లేకోకుండా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఒక్కసారి మిల్క్ చూద్దాము. పై వరకు పొంగు వచ్చేసింది కదా, నేను బాగా కలిపేసుకుంటున్నాను. సో కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడరు మిశ్రమం కలుపుకున్నాం కదండి, అదంతా ఈ ప్యాన్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో లో ఫ్లేమ్లోనే మనం దగ్గరికి వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా నేను స్టవ్ ఆపేసి ఉంచుతానండి. చల్లారిన తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి, మ్యాంగో జ్యూస్ ఉన్న బౌల్లోకి కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, చల్లారింది. సో ఇదంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మ్యాంగో జ్యూస్ అండ్ కస్టర్డ్ మిల్క్ రెండు కూడా మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎలా అంటే రెండు కలిసిపోయి బాగా క్రీమీగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూశారు కదండి, మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన బ్యాటర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా నేను ఒక స్టీమ్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో దీనిపై నేను పాలిథిన్ పేపర్ పెట్టుకుంటున్నాను. సో అల్యూమినియం పేపర్ అయినా పెట్టుకోవచ్చండి. చూశారు కదండి, ఈ విధంగా పాలిథిన్ పేపర్ పెట్టేసుకొని బాక్స్ మూత టైట్గా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 6 to 7 అవర్స్ ఉంచాలండి. చూడండి, 6 అవర్స్ తర్వాత బాక్స్ మూత ఓపెన్ చేశాను. మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీ దగ్గర ఏదైనా గుంట గరిటె ఉన్నా, ఐస్ క్రీమ్ గరిటెలు ఉన్నా ఇలా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఐస్ క్రీమ్ రేస్ కూడా రెడీ అయిపోయింది. సో దీనిపై మనము చెర్రీస్తో గార్నిష్. చూశారు కదండి, మ్యాంగో ఐస్ క్రీము, మ్యాంగో మిల్క్ షేక్ రెండు రెడీ అయిపోయాయి. సో ఈ రెసిపీస్ రెండు మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చూసి ఈ రెండిట్లో ఏది నచ్చిందో దానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లు యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.